ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయి అంటే జరిగిపోతాయి అనట్లేదు, చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం. శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాలక్షేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఒకదంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. అనేక సార్లు ఆయన చెప్పారు, రాజకీయాల్లో నా అంత చతురతన్నోడు ఎవడో లేడు, బోళన్ సార్లు చెప్పారు. అలాగే ఆయన చతురత గురించి, ఆయన మాటలు గొప్పతనం గురించి, ఆయన రాజనీతి గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ గురించి మనం చెప్పక్కర్లా, వాళ్ళు లేపటం ఒకటి కాదు. కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా? కదలలేదు. ఈ కదలకపోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు. ఒక విలేకరు గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో వచ్చినాయన్నీ నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసి అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి? మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే ఎవడో తెలుసా ఎప్పుడు పూర్తి అవుద్దో నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వ ప్రమాణ స్వీకారాన్నేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది అనుభవం.